వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం ఏర్పడింది. అది ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారబోతా ఉంది. అది రాబోయే 48 అవర్స్లో అంటే రాబోయే 2 రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇక దీనికి అనుబంధంగా మరో అల్పపీడనం కూడా ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉంది. ఈ రెండు అల్పపీడనాలు ఏకీకృతం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకటిగా మారే అవకాశం ఉంది. సహజంగా నవంబర్ మాసంలో వచ్చే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు కొన్ని ఏపీ, ఒడిశా, తమిళనాడు తీరాన్ని తాగుతాయి. మరికొన్ని పశ్చిమ బెంగాల్ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొన్ని అటు వెళ్తాయి, కొన్ని ఇటు వెళ్తాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎటు ప్రయాణం చేయబోతా ఉంది అనే దానికి సంబంధించి మరికొంత క్లారిటీ రావాల్సి ఉంది. భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిద్దాం. 2 తెలుగు రాష్ట్రాలకి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 48 అవర్స్లో వాయుగుండంగా మారి తుఫానుగా పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ తుఫాను 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలని తీసుకొచ్చే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తాజాగా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ పరిస్థితులు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అల్పపీడనం కొనసాగుతూ ఉండగానే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 2 అల్పపీడనాలు మనుగడ కోసం పోటీ పడుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 2 కలిసి ఒకటిగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అది పశ్చిమ వాయువు దిశగా కదిలి మంగళవారం సాయంత్రం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక గురువారంలోగా తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తదుపరి కదలికలు మరింత స్పష్టత రావాల్సి ఉంది. గతంలో గణాంకాలు మనం పరిశీలిస్తే నవంబర్లో వచ్చే తుఫాన్లు కొన్ని పశ్చిమ బెంగాల్, కొన్ని ఆంధ్ర, ఒడిశా, తమిళనాడు తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర అల్పపీడనంపై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. తర్వాత 29వ తేదీ తర్వాత అంటే మరో 3 days తర్వాత కొమరన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, దీని ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి నైరుతి బంగాళాఖాతంలో కొమరన్, శ్రీలంక పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడే అవకాశం కూడా ఉంది. వీటి ప్రభావంతో మంగళ బుధవారాల్లో కేరళ, తమిళనాడులో అతి భారీ వర్షాలు, 29వ తేదీ నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఇక 30వ తేదీ నాటికి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజులు రైతుల గుండెల్లో దడబొట్టించబోతా ఉన్నాయి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు. ఎందుకంటే ప్యాడీ హార్వెస్ట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇక మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులు 28వ తేదీ నుంచి ఒక 3 రోజుల పాటు హార్వెస్టింగ్ వాయిదా వేసుకుంటే మంచిది. ఆల్రెడీ ఇప్పటికే నూర్పిడి పూర్తి చేసిన ధాన్యాన్ని మాత్రం తడవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మలక్కా జలసంధి సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడబోతా ఉంది. ఆ తర్వాత తుఫానుగా మారబోతా ఉంది. 30వ తేదీకి ఆ తుఫాను కొంత బలహీనపడి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. కొమరన్ ప్రాంతంలో ఏర్పడబోతున్న మరో అల్పపీడనం బలపడి డిసెంబర్ 1st వీక్లో తమిళనాడు, ఆంధ్ర మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఈ రెండు అల్పపీడనాలకు సంబంధించి వీటి కదలికలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మరో అప్డేట్ రాబోతా ఉంది. అప్డేట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.